హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన చింతపండు పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు, కొన్ని పల్లీలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు అవి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక బౌల్లోకి ఒక 1/4 కేజీ చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. అలాగే వేరొక బౌల్లోకి 2 గ్లాసుల రైస్ తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడిగి వాటర్ నిండుగా వేసేసి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు రైస్ కోసం రెడీ చేసుకుందాం. వేరొక బౌల్లోకి చింతపండు రసాన్ని అంతా తీసుకొని దాన్ని కొంచెం వడగడితే కొంచెం ఇసుకంతా క్లియర్ అవుతుందండి. దాన్ని మనం దగ్గరగా అయ్యే వరకు చేస్తాం. ఇప్పుడు బాయిల్ అవుతున్న రైస్లోకి 1 స్పూన్ పసుపు అయితే వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా మొత్తం అంతా వేసేసుకుందాం. కొంచెం పెద్ద గిన్నె తీసుకుందామండి. మేము రైస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది నీళ్ళది వంచేసుకొని డైరెక్ట్గా అయితే ఈ రైస్ని ఆ పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు ఏదైతే ఉందో అందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు, అల్లము, అలాగే కరివేపాకు వేడి రైస్ వేయగానే ఆ వేడికే బాగా దాని రైస్ అబ్జర్వ్ చేసుకొని మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. దాన్ని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. మీకు నచ్చితే ఇలాగైనా చేయొచ్చు, లేదంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోనికి ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి అందులోనికి మనం మిగిలిన పోపు దినుసులన్నీ కూడా వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ మనం బాయిల్ చేసుకున్న రైస్లోకి యాడ్ చేసుకొని దానిలోనికి చింతపండు రసాన్ని కూడా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసి మొత్తం అన్నింటినీ కూడా నెమ్మదిగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలిసిన మిశ్రమంలోకి కొద్దిగా సాల్ట్ను కూడా వేసి మొత్తం అన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకుంటే పులిహోర అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.